చూసారా, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని చెప్తే సెంటిమెంట్ అని అక్కడ పెట్టారు. ఇప్పుడు చూడండి ఏమైందో. బాబీ, ఈ డాక్యుమెంట్స్ని మళ్ళీ రెడీ చేస్తాను, నువ్వు సైన్ చేద్దువు. పద. ఆగండి. ఏమైంది వదినా? బాబీ, ఏం అవసరం లేదు. చూడు బాబీ, మనం ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు దేవుడు ముందు పెట్టి ఆయన ఆశీర్వాదం కోసం చూస్తాము. ఆ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర పెడితే ఇలా జరిగిందంటే అది నాకు అపశకునంలా అనిపిస్తోంది. ఏమండి, ప్రతిదానికి ఇలా సెంటిమెంట్ పెట్టుకుంటే ఏం చేయలేమండి. సార్, మీ నమ్మకాలు మీవి, మా నమ్మకాలు మావి. ఇంత అర్జెంటుగా ఇప్పుడే లీగలైజ్ చేయించాలా? అంటే కొంచెం ఇంపార్టెంట్ పనే కదా వదినా. సరే అయితే రేపు నేను పంతులు గారికి ఫోన్ చేసి ఒక మంచి రోజు చూసి ముహూర్తం పెట్టమని అడుగుతాను. అందరం కలిసి చూసిన తర్వాతే నువ్వు సంతకాలు చేద్దువు గాని. ఏమండి, ఒక 1 or 2 days ఆగితే ఏమైనా ప్రాబ్లమా? ఆహా, ప్రాబ్లం అని కాదు, ఇంపార్టెంట్ కదా. సరే ప్లీజ్ ఒక 2 days ఆగండి. ఒక మంచి రోజు చూసి ముహూర్తాన్ని ఫిక్స్ చేద్దాం. సరేనండి. సరే బాబీ, నేను వెళ్ళి ఆ పనుల్లో ఉంటాను. సరే. ఏంటి బేబీ, బాబీతో డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించేసానన్నాడు, వీడు ఇంకా రాలేదేంటి? వస్తాడులే మమ్మీ, మనం అనుకున్న పని అయిపోయింది కదా, ఇంకెందుకు టెన్షన్ పడతావు? అదిగో వస్తున్నాడు. ఏమండి, డాక్యుమెంట్స్ ఏవి? మాట్లాడవేంటయ్యా? బాబీతో సంతకాలు పెట్టించేసానన్నావు కదా, డాక్యుమెంట్స్ ఎక్కడా? సంతకాలు పెట్టించాను మేడం. మరి డాక్యుమెంట్స్ ఎక్కడా? కాలిపోయాయి మేడం. వాట్? అవును మేడం, అతి కష్టం మీద బాబీకి అనుమానం రాకుండా ఆ సంతకాలు చేయించాను. ఆ విషయమే మీకు ఫోన్ చేసి చెప్పాను. తీరా డాక్యుమెంట్స్ తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతుండగా అక్కడికి గుండం వచ్చింది. బాబీ, వదినా మీరేంటి ఇలా వచ్చారు? ఇదిగో మీ ఇద్దరికి భోజనం తీసుకొచ్చాను. ఆ గుండె మా టైంకి అక్కడికి రావాలా? సరే, అవి కాలిపోతే పోయాయి,
మళ్ళీ కొత్త డాక్యుమెంట్స్ రెడీ చేయించి వాటి మీద సంతకం పెట్టించలేకపోయావా? నేను అదే అనుకున్నాను మేడం, కానీ ఆ గుండం ఒప్పుకోలేదు. ఎన్నో రాత్రులొస్తాయి కానీ రాది నెలమ్మ. చెప్పరా. స్ప్రే కొట్టావారా? ఇప్పుడే కొడుతున్నాను రా. రే, స్మెల్ చాలా బాగుందిరా. అరే అది స్మెల్ కోసం కాదురా, స్పెషల్ స్ప్రే తెలుసు కదా, అది వాసన చూస్తే ఎవరైనా ఇట్టే లొంగిపోతారా. నిజమా? అందుకే కదరా ఎవరిని శోభనం అని చెప్పి ఆ స్ప్రే నీకు ఇచ్చింది. అయితే మొత్తం కొట్టేస్తాను రా. ఎంజాయ్ రా. వైష్ణవి షేక్ అయిపోవాలి.